ఇక స్టోరీలోకి వెళ్దామా ఫ్రెండ్స్. కొన్ని రోజుల తర్వాత సరయు ఎప్పట్లానే ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. జయచంద్ర, కళ్యాణి, కీర్తి, ఉదయ్, హరిశ్చంద్ర, విశాలాక్షి అందరూ అప్పుడే ఆశ్రమం వద్దకు వెళ్తారు. సరయు సర్లాకి చెప్పేసి బయటికి వెళ్తుంది. జయచంద్ర, కళ్యాణి తమ కూతుర్ని చూసి కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటాయి. సరయు ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మా నాన్నను చూసి షాక్ అయ్యి అలానే ఉంటుంది. జయచంద్ర తన కూతురిని చూసి దగ్గరికి వెళ్ళి ఏమ్మా ఎలా ఉన్నావు అని అడుగుతాడు. సరయు షాకు నుండి తేరుకొని ఏడుస్తూ వెళ్ళి వాళ్ళ నాన్నను హగ్ చేసుకుంటుంది. కళ్యాణి ఏడుస్తూ ఉంటుంది. కీర్తి, ఉదయ్, హరిశ్చంద్ర, విశాలాక్షి అందరూ సరయు కోసం ఫీల్ అవుతూ ఉంటారు. జయచంద్ర ఏడ్చకు తల్లి, నాకు విరాజ్ అంతా చెప్పాడు. వాడు మోసగాడని ముందే తెలుసు అని అంటాడు. విరాజ్ అప్పుడే అక్కడికి వస్తాడు. సరయు వాళ్ళ నాన్నను వదిలి సారీ నాన్న అని అంటుంది. జయచంద్ర అదిగో తల్లి, నేను చూసిన పెళ్లి కొడుకు విరాజే తల్లి అని అంటాడు. సరయు షాక్ అయ్యి అలానే ఉంటుంది. కళ్యాణి అవును సరయు, ఆ అబ్బాయి నిన్ను ప్రేమించాడు. ఆ విషయం మాకు చెప్పి పెళ్లికి ఒప్పించాడు. జయచంద్ర నువ్వు పెళ్లి నుండి పారిపోయాక నీ కోసం పిచ్చి పట్టినట్లు ఊరంతా వెతికాడు. సరే ఏడుస్తూ ఎదురుగా ఉన్న విరాజును చూస్తుంది. విరాజ్ సారీ సరయు, నేను నీకు ఈ విషయం చెప్పలేదు, నన్ను క్షమించు అంటాడు. సరయు ఏడుస్తూ వెళ్ళి విరాజ్ను హగ్ చేసుకుంటుంది. విరాజ్తో సహా అందరూ షాక్ అవుతారు. సరయు విరాజ్ను వదిలి నీలాంటి వాడిని కాదు అనుకొని వెళ్ళినందుకు దేవుడు నాకు పెద్ద శిక్ష వేశాడు. నా ఫ్యామిలీని నాకు దూరం చేశాడు. సారీ విరాజ్ అని చెప్తుంది. విరాజ్ షాక్ నుండి తేరుకొని లవ్ యూ సరయు, నువ్వు నా ప్రాణం తెలుసా నీకు? ఏ కష్టం రాకుండా నేను నిన్ను చూసుకుంటాను అని అంటాడు. జయచంద్ర అవును తల్లి, నువ్వు అను, నీ పెళ్ళి ధూమ్ధామ్గా చేస్తాను నేను అని చెప్తాడు. సరే కళ్ళు తుడుచుకొని అలాగే అని అంటుంది. కీర్తి, ఉదయ్ ముందుకు వెళ్ళి అలాగే చేయండి అని అంటారు. జయచంద్ర, హరిశ్చంద్ర అలాగే అని అంటారు. విరాజ్ సరయు భుజంపై చెయ్యి వేసి ఇప్పుడైనా చెప్పు, నువ్వు నాకు పడిపోయావు కదా అని అంటాడు. సరయు నేను నీకు పడిపోలేదు బాబు, నీ ప్రేమకు పడిపోయాను అని అంటుంది. విరాజ్ అదేలే నేను చెప్పేది కూడా, ప్యారమే పడిపోయావే అని అంటున్నా.
సరయు అవును విరాజ్ అని అంటుంది. అలా చివరికి అందరూ కలిసి పోయి సంతోషంగా ఉంటారు. పెళ్లి వలన విడిపోయిన సరయు విరాజ్ మళ్ళీ వాళ్ళ ప్రేమ వల్లనే కలిశారు. ఆ సరయు వల్లనే వాళ్ళ ఇంట్లో కోల్పోయిన ఆనందం మరియు సరయు పెళ్లితోనే తిరిగి వచ్చింది. సరయు ప్రేమ పెళ్లితోనే తిరిగి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా ఎంతో సంతోషంగా సరయు పెళ్లి చేసి ఆనందంగా ఉన్నారు. ఇదండి ప్యార్ మే పడిపోయే స్టోరీ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్. ఇట్లు మీ జ్యోతి. నేను ప్రతిలిపి రైటర్ను. సమాప్తం. శుభం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నాకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఎవరికైనా ఈ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటే చదివే వాళ్ళకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఎలా అంటే మీకు తెలుసు కదా, స్టార్టింగ్లో ఎవరికైనా సపోర్ట్ అనేది అవసరం. ఏ సపోర్ట్ లేని వాళ్ళకి మాలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి.